అదర్ యూనివర్సిటీస్కి, కేఎల్ యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఏంటి? ఏ విధంగా కేఎల్ యూనివర్సిటీ ది బెస్ట్ అంటారు? నేను కేఎల్ యూనివర్సిటీ ది బెస్ట్ నేను అసలు చెప్పనండి. మ్మ్. ఎందుకంటే మా పిల్లలే చెప్తారు. నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు అసలు. కేఎల్ యూనివర్సిటీకి రండి మీకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను చెప్పడం లేదు. మ్మ్. మా దగ్గర చదివిన స్టూడెంట్స్ దగ్గర మీరు డేటా తీసుకోండి. అంటే ఎప్పుడైనా సరే ఆలుమిని ఎక్కడైతే చదివిన స్టూడెంట్స్ ఉంటారో, ఎక్కడైతే చదివిన స్టూడెంట్స్ సెటిల్ అయ్యారో మ్మ్. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను యూనివర్సిటీ రిప్రజెంటేటివ్, నేను చెప్పేది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ స్టూడెంట్స్ చెప్పేది జెన్యూన్గా ఉంటుంది. గూగుల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మ్మ్. కేఎల్ చదివిన స్టూడెంట్స్ యొక్క డేటా ఉంటుంది. మీరు ప్రీవియస్గా చదివిన పిల్లలు ఉంటారు, మ్మ్. మీ సరౌండింగ్స్లోనో మీ రిలేషన్లోనో ఎక్కడో చోట పిల్లలు ఉంటారు. వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకోండి. మ్మ్. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని మీరు కన్సిడర్ చేయండి. మ్మ్. నేను చెప్పే ఇన్పుట్స్ కన్సిడర్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే ఐఎమ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ యూనివర్సిటీ. ఇప్పుడు పిక్చర్ బాగుందా లేదా అని చెప్పి హీరోయిన్ని లేకపోతే సినిమాలో నటించిన వాళ్ళని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? బాగుందనే బాగుందని చెప్తారు. చెప్తారు. అదే ప్రేక్షకులను అడగాలి. కరెక్ట్. ఇక్కడ కూడా మా యూనివర్సిటీ ఎలా ఉంది అనేది మీరు మా దగ్గర చదివిన స్టూడెంట్స్ని మీరు అడిగితే వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే. కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఉద్యోగం వచ్చిందని ఈరోజు చెప్పడం కాదు, మ్మ్. గత 40 సంవత్సరాలుగా ఉన్న నానుడి అది. మ్మ్. అంటే ఈరోజు 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాయ చేయొచ్చు, మ్మ్. ఒక 5 సంవత్సరాలు మన సస్టైన్ అవ్వచ్చు, కానీ గత 40 సంవత్సరాల ఒకే స్టాండర్డ్ మీద వెళ్తుంది అంటే దానికి అక్కడ బేస్ అనేది స్ట్రాంగ్ ఉంది. అక్కడ ఓకే. ప్లేస్మెంట్ బేస్ అనేది స్ట్రాంగ్ ఉన్న యూనివర్సిటీ మన తెలుగు రాష్ట్రాల్లో కేఎల్ యూనివర్సిటీ అనేది చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.